ఏది దుర్గమ్మా ఏందిదే నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా ఏందిదే ఈ డాన్సులేంది ఈ సాంగులేంది ఈ పూలేంది ఇంట్లో పూల తోటలో పూల నీ నెత్తి మీద పూల పూలే పూలు కదా నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు అంతే కదా ఇదంతా ఆ కుర్రోడి మాయా అవునా మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది నన్ను ఎందుకు కొట్టాడు మాయా నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా అత్త ఎందుకు కొట్టింది నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా మూడో వాళ్ళు ఎవరు ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా సత్య నన్ను కొట్టింది బావోయ్ సత్య నాకొక్కసారి లవ్ యూ చెప్పు నేను హీరోని అయిపోతా నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి రే ఏంటి కడుపులో దేవెత్తనట్టుంది బావా రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది అంత చంటాలుగా చెప్పానా వాడిని వదిలే అన్నయ్య వాడికి అసలు టేస్టే లేదు చాలా బాగా చెప్పావు అయితే సత్యకి తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి ఏంటి సూత్రం మందు తాగుతావా మా బావ తాగమన్నా తాగవా అన్నయ్య ఎలా ఉంది పార్టీ ఎక్కడ నీ గ్లాసు తాగడంట నువ్వు తాగమన్నా తాగడంట అవునా వద్దన్నయ్య అలవాట్లేదు ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా లేడన్నయ్య ఇప్పుడు ఉన్నాడు అలవాటు కూడా అంతే పోయి బావా వీడు తాగలేదు బావా నాటకాలు ఆడేస్తున్నాడు అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా అందులో పారిపోతాడు చూపిస్తాను చూడు బావా మందు ఏమైపోయింది బావా నేను చెప్తాను బాబు మాయలు పకీరు మందు ఏమైపోయిందమ్మా పువ్వుకి దాహం వేసినట్టుంది తాగేసింది ఏమే తాగిచ్చావా బాబు వెర్రి వెంగళప్ప మంద ఎక్కువైనట్టుంది కక్కేసింది Dear friends, meet my brother Sri Krishna. Wait. आज का शाम श्री कृष्णा के नाम. This evening belongs to him. Cheers, brother. Yeah, come on, have. Hey, have. Hi, Vicky. How are you? Hi, sweetheart. Hi. Hey, congratulations, yaar. తీసుకో నా చైన్. ఎందుకు? నీ వుడ్ బి సత్యరాధన్ నీతో బెట్ కాసేనా నువ్వే గెలిచావు. తీసుకో విన్నర్. హే, ఇది నా గెలుపు కాదు, నా తమ్ముడిది. కమ్ ఆన్ టేక్ ఇట్. వద్దన్నయ్య. ఏయ్, మా బావిస్తే వద్దంటావా? నేను కూడా పందెం కాసి గెలుచుకుంటాను. వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెం ఏదో ఇప్పుడే కాయ్ గెలుచుకో. ఏం వికీ? పందెం. ఏ పందెం కాయాలి? ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి. క్యాచ్. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్ గా ఉండాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. వీడి నెత్తి మీద పెట్టే ఇంకా టఫ్ గా ఉంటుందేమో. అంటే అదే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకోకు. తీసుకో. ఇటు తిరుగు. టేక్ ద గ్లాస్. నెత్తి మీద పెట్టుకో. ఏంటి లూజర్, ఫ్రీగా గొలుసిస్తానంటే పందెం అన్నావు. పందెం పోయింది, గొలుసు పోయింది. ఇదే నేను పందెం కాస్తుంటే నేనే గెలుచుండేవాడినేమో. ఏటట్లాడు తమ్ముడు? తను కాసుంటే పందెం గెలిచేవాడంట. అవునా? చెప్పు. నువ్వైతే ఏం పందెం కాసేవాడివి? వద్దన్నయ్య, నీ వల్ల కాదు. ఏం పందెం కాసేవాడివో చెప్పు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు గెలవాలనేదే నా కోరిక.
ఏ పర్వాలేదు, పందెం ఏంటో చెప్పు. ఓడిపోతావు అన్నయ్య, ఓడిపోతావు. స్టాప్ ద మ్యూజిక్. ఓడిపోతానంట, పందెం ఏంటో చెప్పు, గెలిచి చూపిస్తా. సరే 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 సరే, నువ్వు ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏంటి? చెప్పు, ఎవరితో చెప్పించుకోవాలి? ఈ అమ్మాయితోనా? వీళ్ళెవరితో కాదు, నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి. నేనంటే ఇష్టం లేని అమ్మాయా? నీ ఇంట్లో దింపాను కదా సచ్చా. సచ్చా? ఆ సచ్చాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఓకేనా? హలో, మా బావకి తేడాలు వస్తే కసక్కని హేస్తుంది తప్ప ఇలాంటి లవ్వులు గివులు చేత కదమ్మా. చేత కాదు, అలా కసక్నేసే రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు. అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు. ఒకళ్ళు విలను, ఒకళ్ళు హీరో. ఇప్పుడు నువ్వు చెప్పు అన్నయ్య, నువ్వు హీరో అవుతావా, విల్లన్ అవుతావా? వద్దు బావా, నా మాట. ఇంకా నీ పెళ్లికి 11 రోజులు టైం ఉంది. ఆ లోక సచ్చాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తేనే హీరో 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 హీరో. రే, మా బావని ఏం చేసేస్తున్నావురా? ఆట మొదలైందే. దుర్గమ్మా, ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపు లేంది, ఈ రచ్చలేంది, ఈ గలవాపు లెక్క తప్పింది. లెక్క సంగతి సరే, ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడుతున్నాడు. ఆడికి ఉడా చేరమని అయితే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనత్తా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా. పోయి బావను విలు. బావా, ఓరా బావా, బావాయ్. అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. ఏంటిది? టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగాని తినమను, మొత్తం నన్నే తినమన్నాడు కదా. కేక్ నీకు, కేక ఆడికి. చెప్పండి, పిలవరా? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ. సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. విక్కీ, నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు, నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకింత తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అవును బాబా. బావా, నన్ను ఆ ఎప్ప కొడుక నన్ను మోసం చేస్తావా? ఏంది గలవా? మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినతో పెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పినా మీరు ఉండారు. ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మొద్దు సార్, నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు వీడికి ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తాడా? అవును సార్, ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మొద్దు సార్. కంగారు పడకండి, ఎవరిని కాల్చను.
నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా అమ్మని? పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు. మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య, నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి. తమ్ముడికి పార్టీ ఇస్తున్నా. ఎక్కడున్నా మాయా? సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడుల్లా. ఇక్కడ బావగారికి ఎర్రలైట్ అడిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉన్నారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేద్దరు. కానీ నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను.